ఎప్పుడొచ్చా మనది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన ఈ ఒక్క డైలాగ్ టాలీవుడ్ హిస్టరీని మార్చేసింది. తెలుగు సినిమా హిస్టరీని పోకిరికి ముందు, పోకిరికి తర్వాత అనేవాళ్ళంటే అర్థం చేసుకోండి. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. మన పండుగాడు సిల్వర్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసి అప్పుడే 20 ఏళ్లయింది. కానీ ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ వెనుక మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, పండుగాడి రోల్ కోసం పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు కంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని, ఆ తర్వాత రవితేజ గారిని అనుకున్నారు. కానీ చివరికి ఆ ఆపర్చునిటీ మహేష్ దగ్గరికి వచ్చింది. ఇక టైటిల్ విషయానికి వస్తే మొదట అనుకున్న పేరు ఉత్తమ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. కానీ మహేష్ బాబు గారు దాన్ని పోకిరిగా మార్పించారు. కేవలం 5 రోజుల్లోనే గోవాలో కూర్చొని పూరి గారు ఈ డైలాగ్స్ మొత్తం రాశారంటే నమ్ముతారా? పండుగాడి మేనరిజం. అప్పటిదాకా చూసిన హీరో క్యారెక్టరైజేషన్ ఒక ఎత్తు, పండుగాడు మరొక ఎత్తు. ఆ కూరగాయల మధ్యలోంచి వచ్చే ఎంట్రీ దగ్గర నుంచి షెడ్ బాగుంది, కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి అనే యాటిట్యూడ్ వరకు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిచ్చేసింది. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, ఆ ముక్కు ఎగపిల్చే స్టైల్, డైలాగ్ డెలివరీ అన్ని సరికొత్తగా అనిపించాయి. ఐకానిక్ డైలాగ్స్ అండ్ సీన్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఈ ఒక్క డైలాగ్ తో థియేటర్లు దద్దరిల్లాయి. ఎప్పుడొచ్చా మనది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఇది కేవలం డైలాగ్ కాదు, ఒక బ్రాండ్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. పండుగాడి తెగింపుకి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ లిఫ్ట్ సీన్ లో రొమాన్స్, బాస్కెట్ బాల్ కోర్ట్ లో ఎస్ఐ పశుపతికి ఇచ్చే వార్నింగ్ ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్. గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ నిజంగా ఎవరు ఊహించినది. పండుగాడు గ్యాంగ్స్టర్ కాదు, అతను ఒక అండర్ కవర్ కాప్ అని తెలిసినప్పుడు వచ్చే గూస్ బంప్స్ అన్ని ఇన్ని కావు. కృష్ణ మనోహర్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్, బ్యాచ్ నెంబర్ 32567, ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్, టాపర్ అయింది బ్యాచ్. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు మహేష్ బాబు కళ్ళల్లో ఉండే ఇంటెన్సిటీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. టెక్నికల్ మ్యాజిక్. పూరి జగన్నాథ్ టేకింగ్ ఒకవైపు అయితే, మణి శర్మ అందించిన మ్యూజిక్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. జగడమే సాంగ్ నుంచి చూడొద్దంటున్న సాంగ్ వరకు ప్రతి పాట ఒక చార్ట్ బాస్టర్. క్లైమాక్స్ ఫైట్ లో సౌండ్ కట్ చేసి సైలెంట్ గా ఉంచి సడన్ గా ఇచ్చిన ట్విస్ట్ పూరి గారి క్రియేటివిటీ ఏంటో చెబుతుంది. ఈ సినిమాను కేవలం 66 రోజుల్లో పూర్తి చేశారు. ఇంత తక్కువ టైంలో ఒక ఇండస్ట్రీ హిట్ తీయడం అనేది అప్పట్లో ఒక సంచలనం. సినిమా ఫస్ట్ రష్ చూసిన వెంటనే సూపర్ స్టార్ కృష్ణ గారు ఇది 50 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. అప్పట్లో టాలీవుడ్ మార్కెట్ అంత లేదు. అప్పట్లో అది ఇంపాసిబుల్. కానీ ఆయన చెప్పింది అక్షరాల నిజమైంది. పోకిరి కేవలం తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమా లెవెల్లో సెన్సేషన్. ఈ సినిమాను తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ కు వాంటెడ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి తెచ్చింది మన పోకిరినే. హీరోయిన్ ఇలియానాకు తెలుగులో ఇదే మొదటి బిగ్గెస్ట్ హిట్. అలాగే మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బ్యాక్ బోన్. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కూడా పోకిరి రీ రిలీజ్ అయితే థియేటర్లు నిండిపోతున్నాయి అంటే అది పండుగాడి మేనియా. మీ అందరికీ పోకిరిలో ఇష్టమైన సీన్ ఆర్ సాంగ్ ఏంటో కామెంట్ చేయండి.